Today's topic is Maths 2A Quadratic Expressions, Exercise 3A, Roman number 1. Find the roots of the following equations. అంటే రూట్స్ కనుక్కోవడం అనమాట. x² minus 7x plus 12 is equal to 0. దీన్ని మనము x² 12 is equal to 4 into 3 కదా, కాబట్టి minus 4x minus 3x plus 12 is equal to 0. ఎందుకంటే minus 4 into minus 3 is equal to 12, minus 4 minus plus minus 3 is equal to minus 7. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై చేయాలి కదా రూట్స్ కనుక్కోవాలంటే. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 మైనస్ 3 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 4 is equal to 0. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 3 is equal to 0. ఎక్స్ మైనస్ 4 is equal to 0. ఎక్స్ మైనస్ 3 is equal to 0. x is equal to 4, x is equal to 3. ఇది రెండు ఈక్వేషన్స్ ఎక్స్ వాల్యూస్ అనమాట. అవి రూట్స్. 3, 4 అనేది రూట్స్. ఇది చూడండి, మైనస్ x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 is equal to 0ని మైనస్ పోవాలంటే x² మైనస్ ఎక్స్ మైనస్ 2 is equal to 0. మరి దీనికి రూట్స్ ఏ నుంచి వస్తాయి? x² మైనస్ 2x plus x minus 2 is equal to 0. Plus x minus 2 is equal to 0. X into x minus 2 plus 1 into x minus 2 is equal to 0. X minus 2 into x plus 1 is equal to 0. X is equal to 2. X is equal to minus 1. అంటే ఈ రెండింటిని ఈక్వల్ టు 0 చేస్తే నీకు రూట్స్ ఏమొచ్చినాయి? రూట్స్ వచ్చేసి 2, -1. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. దీనికి కూడా అంతే. 2x² అంటే 2 into 2 ఎంత? 4. అంటే 4 2 into 2 4 4 minus 1 అనుకుంటే 1 రాదు. డైరెక్ట్గా రూట్స్ కనుక్కోవడమే. అంటే రూట్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a. మైనస్ బి అంటే ఎంత? -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4a. 4a అంటే ఎంత? మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 2 b² మైనస్ 4ac బై 2a. 2 2 జా 4 అంటే ఏమొస్తుంది ఇక్కడ? -3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 9 మైనస్ 16 బై 4 అంటే ఎంత? -3 ప్లస్ ఆర్ మైనస్ 9 మైనస్ 16 అంటే రూట్ ఆఫ్ -7 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7i బై 4. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. -3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7i బై 4. ఇవి రూట్స్ అనమాట. అంటే రూట్స్ ఏమేమి ఉన్నాయి? -3 ప్లస్ రూట్ 7i బై 4, -3 మైనస్ రూట్ 7i బై 4. ఇవి కాంప్లెక్స్ రూట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇదేమొస్తుంది చూడండి, రూట్ ఆఫ్ 3 ఇంటూ -8√3 ఎంత వస్తుంది? -8√3 8 వల్ల -24 -24 -24 అంటే 6 4ల 24 రావాలి. 12 2ల 24. 12 ఇంటూ -2 -24 12 ప్లస్ -2 is equal to 10. ఇప్పుడు ఏమొస్తుంది? √3x² ప్లస్ 12x మైనస్ 2x మైనస్ 8√3 is equal to 0. ఇప్పుడు దీంట్లో నుంచి కామన్ తీసేయాలి. కామన్ తీసేస్తే ఏం కామన్ తీస్తాము? మనం √3 కామన్ తీద్దాం. √3x కామన్ తీస్తే x ప్లస్ 4√3x మైనస్ 2 కామన్ తీస్తే x ప్లస్ 4√3x is equal to 0. ఇప్పుడు ఏమొస్తుంది? √3x మైనస్ 2 ఇంటూ x లేదా x ప్లస్ 4√3 is equal to 0 అన్నప్పుడు ఏమవుతుంది? ఇది కానీ 0 ఆర్ ఇది కానీ 0. x is equal to 2 by
√3 x ఈజ్ ఈక్వల్ టు -4√3 అంటే ఈ రెండు రూట్స్ అనమాట దీనికి. నెక్స్ట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సేమ్ ఈ ప్రొసీజర్ కూడా అంతే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ చేస్తే 6√5 ఇంటూ -3√5 ఎంత వస్తుంది? 6×18 18×90 -18 ఇంటూ 5 1890 కదా. 1890 మనము -6 ఇంటూ 3 ఇంటూ 5 రాసుకోవచ్చు కదా. 6 ఇంటూ 5 ఇంటూ 3 రాసుకుంటే 5×15 అంటే -15 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -90. -15 + 6 ఎంత? -15 + 6 -9 అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 6√5 x² -15x + 6x -3√5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కామన్ తీయాలి. దీంట్లో నుంచి కామన్ తీయాలంటే 3√5 కామన్ తీయాలి. 3√5x 3√5x కామన్ తీస్తే 2x మైనస్ 3√5 కదా. 3 5 అంటే √5 వస్తుంది. √5 ప్లస్ 3x 2x మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 3√5x ప్లస్ 3x రాదు ఇంటూ 2x మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0 ఆర్ ఇది 0 కదా. అప్పుడు ఏమొస్తుంది? 3√5x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ √5 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? -3/3√5 3 3 క్యాన్సిల్ -1/√5x. ఇది x ఈజ్ ఈక్వల్ టు ఎంత? √5/2. ఈ రెండు రూట్స్ అనమాట. నెక్స్ట్ ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ 2, 5 మనకు ఆల్ఫా బీటా రూట్స్తో ఈక్వేషన్ ఏంది? x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆల్ఫా ఎంత? 2, బీటా ఎంత? 5 కాబట్టి x² మైనస్ 2 + 5 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ 7x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా ఎంత? ఇది ఆల్ఫా ఇది బీటా. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? m/n మైనస్ n/m ఇంటూ ఎక్స్ ప్లస్ m/n ఇంటూ మైనస్ n/m ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అయితే x² మైనస్ m² మైనస్ n²/mnx మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది? mnx² మైనస్ m²n²x మైనస్ mn ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీసేస్తే మీకు వచ్చేది ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫార్మ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ఇది ఆల్ఫా బీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత చూద్దాము, తర్వాత డైరెక్ట్ చేస్తే సరిపోయింది. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుద్ది? p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ప్లస్ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ ఏమవుద్ది? ఎల్సిఎం తీసేస్తే p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ బై p² మైనస్ q². ఆల్ఫా ఇంటూ బీటా అంటే p మైనస్ క్యూ బై p ప్లస్ క్యూ ఇంటూ మైనస్ ఆఫ్ p ప్లస్ క్యూ బై p మైనస్ క్యూ. ఇది క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అయితే -1 ఆల్ఫా బీటా -1. ఇది ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? a మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎంత?
4 minus 4ab minus 4pq by p square minus q square అంటే ఈక్వేషన్ ఏంది x square మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా కాబట్టి 2 4pq by p square minus q square into x minus alpha beta అంటే -1 కాబట్టి -1 is equal to 0. సేమ్ ఇది కూడా చూడండి, ఆల్ఫా వచ్చేసి 7 ± 2√5, బీటా వచ్చేసి 7 2√5. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 7 + √5 7 + 2√5 + 7 - 2√5 అంటే +2√5 - 2√5 క్యాన్సిల్ అయితే 7 + 7 ఎంత 14. ఆల్ఫా బీటా మల్టిప్లికేషన్ చేస్తే a + b × a - b a² - b² కదా, 7 × 49 - 2 × 4 = 20, 20 అంటే 29 ఆల్ఫా బీటా అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది x² - 14x + 29 is equal to 0. x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3 + 5i, బీటా ఈజ్ ఈక్వల్ టు -3 - 5i. ఆల్ఫా ప్లస్ బీటా ఏంది -3 + 5, ఈ రెండు యాడ్ చేస్తాం కాబట్టి మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోద్ది, -3 - 3 -6. ఆల్ఫా బీటా అంటే -3 + 5i ఇంటూ -3 - 5i అంటే a² - b² a + b × a - b కదా, a² - b² కదా, -3 హోల్ స్క్వేర్ మైనస్ 5i హోల్ స్క్వేర్ అంటే 9 - 25 × i² ఎంత -1, 9 10 ఎంత 36 టోటల్ ఆల్ఫా బీటా అంటే ఈక్వేషన్ ఏముంది x² - 6x + 36 is equal to 0. x² + 6x + 36 is equal to 0. ఇది మనకు ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ వితౌట్ ఫైండింగ్ ద రూట్స్. నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే డెల్టా అనే కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. b² డెల్టా గిన గ్రేటర్ దాన్ 0 ఉంటే రూట్స్ రియల్ అండ్ అన్ఈక్వల్ ఆర్ డిస్టింక్ట్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 గిన అయితే రూట్స్ రియల్ ఈక్వల్. నెక్స్ట్ డెల్టా లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఇమాజినరీ. ఇప్పుడు చూడండి డెల్టా ఎంత అవుద్దో, డెల్టా అంటే ax + ax² + bx + c is equal to 0. దీని నుంచే కదా డెల్టా వచ్చేది. ఇప్పుడు చూడండి ఏ ఎంత a2 ఉంది, ఇక్కడ b వచ్చేసి -8 ఉంది, c వచ్చేసి 3 ఉంది. b² - డెల్టా b² - 4ac is equal to -8² - 4 × 2 × 3 64 - 4 అనేది 24, 40 అనేది గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. మళ్ళా దీన్ని చూడండి, ఈ ప్రాబ్లము ఇది a b c. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac, b² - 4 × 9 × 25, 30 ఎంత 900 మైనస్ 4 20 ఎంత 900 అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇక్కడేమో డిస్టింక్ట్. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ సేమ్, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -12, c ఈజ్ ఈక్వల్ టు 32. డెల్టా b² - 4 × a × c 12 ఎంత 144 మైనస్ 4 2 8 4 3 12, 144 మైనస్ 128 అంటే 16 అనేది గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ ఏమవుతాయి రియల్ అండ్ డిస్టింక్ట్.
రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, b ఈజ్ ఈక్వల్ టు -7, c ఈజ్ ఈక్వల్ టు 10, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత b స్క్వేర్ మైనస్ 4ac -7 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 10, 49 మైనస్ 80, 49 మైనస్ 80 అంటే -31, లెస్ దాన్ 0 కదా. రూట్స్ ఆర్ distinct, roots are imaginary, roots కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + bx + c. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆల్ఫా ప్లస్ బీటా ఏమో చూద్దాం. ax² + bx + c = 0 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత -b/a, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. ఇప్పుడు అడిగింది ఏంది ఫస్ట్ క్వశ్చన్ 1/α ప్లస్ 1/β ఏమొస్తే ఎల్సిఎం తీస్తే బీటా ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a, ఆల్ఫా బీటా ఎంత c/a. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -b/a దాని యొక్క వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ 1/α² 1/β², β² ప్లస్ α² బై α² β², β² ప్లస్ α² అంటే ఎంత ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత c/a బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఎంత c/a హోల్ స్క్వేర్, b²/a² మైనస్ 2c/a c²/a². ఇప్పుడు కామన్ తీసేస్తే a² b² మైనస్ 2ca బై c²/a², a² క్యాన్సిల్ అయిపోతే b² మైనస్ 2ca బై c², b² మైనస్ 2ca బై c². అది దాని యొక్క వాల్యూ. నెక్స్ట్ ఫైండ్ ద ఆల్ఫా బీటా. సేమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి -b/a, ఆల్ఫా ఇంటూ బీటా వచ్చేసి c/a. దీంట్లో నుంచి కామన్ తీసేస్తే ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4 కామన్ తీస్తే ఏమొస్తుంది β³ ప్లస్ α³. దీని నుంచి మళ్ళీ మనము ఆల్ఫా బీటా హోల్ పవర్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3α బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, 3α బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ అంటే హోల్ పవర్ 4 ఎంత c/a హోల్ పవర్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ఎంత c/a, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత -b/a, c/a హోల్ పవర్ 4 ఇంటూ -b³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 3bc/a². ఇప్పుడు c/a హోల్ పవర్ 4 a³ కామన్ తీసేస్తే ఏమొస్తుంది 3abc మైనస్ b³, 3abc మైనస్ b³ ఇది మొత్తం మనకు వచ్చే ఫార్ములా c/a హోల్ పవర్ 4 3abc మైనస్ b³/a³. నెక్స్ట్ చూడండి ఆల్ఫా బై బీటా మైనస్ బీటా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇఫ్ c ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది α² మైనస్ β² బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. α² మైనస్ β² అంటే ఎంత ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా అంటే
ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటాకి స్క్వేర్ రూట్ వేయచ్చు కదా. ఎందుకని ఇది మొత్తము ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఇది వస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏమొస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. అంటే హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది, మీకు మిగిలినవి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా సి బై ఏ బై ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా ఎంత సి బై ఏ. ఇది మనకు ఫైనల్గా వచ్చే కంక్లూజన్. అంటే బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏ పవర్ 4 బై సి బై ఏ. ఏ క్యాన్సిల్ అయితే ఏ క్యూబ్ అయిపోద్ది, ఇది పైకి పోద్ది కాబట్టి సరిపోద్ది. అంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంది బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 4ac బై ఏసీ. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఆల్ఫా బీటా రూట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సేమ్ దీన్ని ఎలా చేయొచ్చు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా పవర్ మైనస్ 2 1 బై ఆల్ఫా స్క్వేర్ రాసుకోవచ్చు కదా, బీటా పవర్ మైనస్ 10 1 బై బీటా స్క్వేర్ రాసుకోవచ్చు కదా. దీని నుంచి ఏమొస్తుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతే పైకి పోతే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా ఎంత ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ కాబట్టి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ హోల్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది మనకు ఆల్ఫా బీటా మొత్తం వచ్చి ఫైనల్గా. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం ఫర్ విచ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే ఏంది డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. బి స్క్వేర్ అంటే ఏంది ఇప్పుడు దీనిలో ఈక్వేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ 2mx ప్లస్ 8m ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mx ప్లస్ 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2m, సి ఈజ్ ఈక్వల్ టు 8m మైనస్ 15. ఇప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac అంటే 2m స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 8m ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 8m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎంత వస్తుంది 4m స్క్వేర్ మైనస్ 32m ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. 4తో 4m స్క్వేర్ మైనస్ ఇప్పుడు 4తో 4 1 4 8 4 1 4 5 అంటే m స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకేమొస్తుంది m స్క్వేర్ మైనస్ 5m మైనస్ 3m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. m కామన్ తీస్తే m మైనస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే m మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m మైనస్ 5 ఇంటూ m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే m ఈజ్ ఈక్వల్ టు 5 m ఈజ్ ఈక్వల్ టు 3. మీకు ఫైనల్గా వచ్చేది m ఈజ్ ఈక్వల్ టు 5 m ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ఏదైనా కావచ్చు. అది మనకు ఫైనల్గా వచ్చే m వాల్యూ. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ ద ఫాలోయింగ్ యాజ్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ అయింది ఏ, ఇది బి, ఇది సి. బి డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. 2 ఇంటూ m ప్లస్ 3
whole square minus 4 into m plus 1 into m plus 8 is equal to 0. 4 into m plus 3 whole square minus 4 into దీన్ని మనము m square plus 9m plus 8 is equal to 0. 4 into m square plus 9 6m minus 4 into m square plus 9m plus 8 is equal to 0. 4 క్యాన్సిల్ అయిపోద్ది మనకు మిగిలింది ఇది అంటే m square plus 6m plus 9 minus m square minus 9m minus 8 is equal to 0. Minus m square plus m square 6m minus 9m ఎంత minus 3m 9 minus 8 ఎంత 1 is equal to 0. m is equal to minus 1 minus 1 by 3 అంటే 1 by 3 m వాల్యూ వచ్చేసి 1 by 3 వస్తుంది m వాల్యూ 1 by 3. నెక్స్ట్ ఇది కూడా ఈక్వల్ రూట్సే a is equal to ఎంత a is equal to 1 b is equal to m plus 3 c is equal to m plus 6 delta b square minus 4ac m plus 3 whole square minus 4 into m plus 6 m plus 3 whole square అంటే m square plus 9 plus 6m minus 4m minus 24 అంటే ఎంత వస్తుంది m square 6m minus 4m ఎంత 2m 9 minus 24 ఎంత 9 minus 24 15 9 minus 9 10 15 సరిపోయిందిలే అన్నప్పుడు దీంట్లో నుంచి ఏమొస్తుంది m square plus 5m minus 3m minus 15 is equal to 0. m into m plus 5 minus 3 into m plus 5 is equal to 0. m minus 3 into m plus 5 is equal to 0. m is equal to 3. m is equal to minus 5. అంటే m వాల్యూ 3, minus 5. నెక్స్ట్ సేమ్ ఈక్వల్ రూట్స్ a ఇది b c b square minus 4ac 2 into m plus 1 whole square minus 4 into m into 3m plus 1 డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి డెల్టా అంటే ఎంత 2 అంటే 4 into m plus 1 whole square minus 4 into m into 3m plus 1 is equal to 0. 4 cancel m plus 1 whole square minus 3m square minus m is equal to 0. m plus 1 అంటే m square plus 2m plus 1 minus 3m square minus m is equal to 0. అంటే ఏమొస్తుంది m square minus 3m square minus 2m square 2m minus m ఎంత plus m plus 1 is equal to 0. అంటే 2m square minus m minus 1 is equal to 0. నెక్స్ట్ దీని నుంచి 2m square minus 2m plus m minus 1 is equal to 0. 2m into m minus 1 plus 1 into m minus 1 is equal to 0. m minus 1 into 2m plus 1 is equal to 0. m is equal to 1, m is equal to minus 1 by 2. ఇవి నీకు m వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ ఏ అంత ఇక్కడ దీనిలో b ఇది c సేమ్ b స్క్వేర్ మైనస్ 4ac 2 into m plus 3 whole square minus 4 into 2m plus 1 into m plus 5 is equal to 0. 2 square అంటే 4 into m plus 3 whole square minus 4 into 2m plus 1 into m plus 5 is equal to 0. 4 cancel
m ప్లస్ 3 అంటే m² ప్లస్ 6m ప్లస్ 9 మైనస్ 2m² ప్లస్ 10m ప్లస్ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. m² మైనస్ 2m² ఎంత? మైనస్ m². 6m మైనస్ 11m మైనస్ 5m. 9 మైనస్ 4 ఎంత? 9 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు 0. m² ప్లస్ 5m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. m² మైనస్ 4 రావాలి. మైనస్ 4 రావాలంటే యాడ్ నుంచి వస్తారు? అదే ఫర్ విచ్ వాల్యూ ఆఫ్ m. ఇక్కడ తప్పు చేసామా? m² మైనస్ 2m². 3 3 9 6 2m² 5m సారీ ఇది 2m² 2 10m ప్లస్ m 11m సరిపోయింది. 5 సరిపోయింది. మైనస్ 11m. 6m మైనస్ 11m ఎంత? మైనస్ 5m. 9 మైనస్ 5 4 ప్లస్ 4 m² మైనస్ 4 లేదంటే m వాల్యూ ఎంత? మైనస్ 5b మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4 ఇంటూ 4ac బై 2a. 2a అంటే 2 అంటే మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 4 4 ఎంత? 16. 16 ప్లస్ 25 ఎంత? 41 బై 2. ఇది రూట్స్. m వాల్యూ వచ్చేసి మీకు వచ్చేది m వాల్యూ ఇది మైనస్ 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 41 బై 2. నెక్స్ట్ ఆల్ఫా బీటా రూట్స్. దెన్ ఫైండ్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇది హోల్ స్క్వేర్ కదా. హోల్ స్క్వేర్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది కదా. మీకు వచ్చేది ఆల్ఫా మైనస్ బీటా అంటే ఇది ఆల్ఫా మైనస్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చి ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఇది మొత్తం వస్తుంది. అంటే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. మన ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత? మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా. ఇది p² మైనస్ 4q. p² మైనస్ 4q. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ పి కదా. మైనస్ పి హోల్ స్క్వేర్ p². ఆల్ఫా ప్లస్ బీటా p². ఇప్పుడు ఈ రెండింటితో రూట్స్తో కావాలా అంటే ఈ రెండు ఈక్వేషన్స్. ఇప్పుడు x² ఇది ఇది దీనికి రూట్ ఆల్ఫా అవుద్ది, ఇదేమో బీటా అవుద్ది. ఇది నెక్స్ట్ ఈక్వేషన్. సరే ఆల్ఫా బీటా కన్ఫ్యూజన్ అనుకుంటే డెల్టా ల్యాండా డెల్టా గామా అనుకోండి సార్, ప్రాబ్లం ఉంది. డెల్టా గామా అనుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? x² మైనస్ డెల్టా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా గామా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x² మైనస్ డెల్టా ప్లస్ గామా అంటే ఎంత? డెల్టా ఎంత? డెల్టా వచ్చేసి p² మైనస్ 4q ప్లస్ p² ఇంటూ ఎక్స్ ప్లస్ డెల్టా గామా ఎంత? p² మైనస్ 4q ఇంటూ p² ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది? x² మైనస్ 2p² మైనస్ 4q ఇంటూ ఎక్స్ ప్లస్ p/4 మైనస్ 4p² q ఈజ్ ఈక్వల్ టు 0. p/4 మైనస్ 4p² q ఈజ్ ఈక్వల్ టు 0. అది మనకు ఫైనల్గా వచ్చే ఈక్వేషన్. నెక్స్ట్ x² ప్లస్ bx ప్లస్ c. x² ప్లస్ cx ప్లస్ b హ్యాస్ కామన్ రూట్. దెన్ షో దట్ b ప్లస్ c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ రూట్ లెటర్ సపోజ్ ఆల్ఫా అనేది కామన్ రూట్ అనుకుంటే α² ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. α² ప్లస్ c ఆల్ఫా ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అనుకుంటే 1 మైనస్ 2 అంటే ఎంత? α²
ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ సి మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి మైనస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ సి ఆల్ఫా మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు ఆల్ఫా కామన్ చేస్తే బి మైనస్ సి మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా మైనస్ 1 ఇంటూ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 బి ఈజ్ ఈక్వల్ టు సి అంటే కామన్ రూట్ ఏమొచ్చినట్టు కామన్ రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 వచ్చినట్టే కదా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 అంటే ఈ రూట్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే అంటే 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అంటే బి ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 బి ప్లస్ సి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రూవ్ దట్ ద రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్. రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి హెచ్ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే మైనస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అన్నాడు కదా అంటే డెల్టా లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉండాలి. డెల్టా అంటే ఎంత మనము చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటే మొత్తము సరిపోయేది. డెల్టా వాల్యూ కనుక్కుందాం. డెల్టా వాల్యూ ఏంది మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac. బి స్క్వేర్ అంటే ఎంత మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4a ఇంటూ సి ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూస్తే ఏమొస్తుంది ఫైండ్ ద రూట్స్. సరే ఏ ప్లస్ బి కామన్ తీసేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab బి స్క్వేర్ మైనస్ 4ac కదా. ఏ ఆడింది లేదే సారీ తప్పు చేశాను నేను. ఏ అంటే 1 ఇక్కడ 4ac 4a ఎంత అక్కడ ఏ 1 కదా ఇది ఏ బీసీ కదా 4ac సి అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 4h స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4h అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2h స్క్వేర్. ఇది స్క్వేరు ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఇది కూడా ఆల్వేస్ ఎందుకంటే స్క్వేర్ కాబట్టి ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఆటోమేటిక్గా రెండు కలిపితే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా అంటే రూట్స్ ఆర్ రియల్. నెక్స్ట్ ఫైండ్ ద కండిషన్ దట్ one root of the quadratic equation shall be n times the other where n is the positive integer. కండిషన్ కనుక్కోవాలి అంటే రూట్ ఆల్ఫా బీటా అనుకుంటే సపోజ్ బీటా అనేది n టైమ్స్ ఆల్ఫా అనమాట. బీటా అనేది n టైమ్స్ ఆల్ఫా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మైనస్ బి బై ఏ ఆల్ఫా బీటా ఎంత సి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా అంటే బీటా ఈక్వల్ టు n ఆల్ఫా కాబట్టి మనకు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు n ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ n ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా అంటే n ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఏ ఆల్ఫా ఇంటూ n ఆల్ఫా అనే కదా n ఆల్ఫా స్క్వేర్. దీంట్లో నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఎంత మైనస్ బి బై ఏ ఇంటూ 1 బై n ప్లస్ 1 ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది n ఇంటూ ఆల్ఫా స్క్వేర్ అంటే మైనస్ బి బై ఏ ఇంటూ n ప్లస్ 1
హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇప్పుడు ఏమొస్తుంది n ఇంటూ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఏ క్యాన్సిల్, నీకేమొస్తుంది ఇప్పుడు n బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ n ప్లస్ 1, n బి స్క్వేర్ ఇంటూ ఏసీ ఇంటూ n ప్లస్ 1. ఓకేనా, ఇది కండిషన్ అనమాట. నెక్స్ట్, ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎక్స్ అనుకుందాము, సెకండ్ ఈవెన్ నెంబరు ఎక్స్ ప్లస్ 2 కదా. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340. అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 340. 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 340 ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 336 ఈజ్ ఈక్వల్ టు 0. 2 1 జా 2 2 జా 2 1 2 6 12 2 8 అంతే, 2 1 13 2 4 12 2 8 సరిపోయింది 336. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 168కి మనము ఫ్రాక్షన్స్ కట్టాలి. అంటే 4 ఇంటూ 4 4 16 4 2 2 ఇంటూ 21 3 ఇంటూ 7. ఇది 168 ఫ్యాక్టర్స్. 4 3 12 7 2 14 12 ఇంటూ 14 సరిపోయింది చూడండి. 12 ఇంటూ 14 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 168కి 0కి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే 14x మైనస్ 12x మైనస్ 168 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14 మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 12, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14. మీకు కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంది, x ఈజ్ ఈక్వల్ టు 12 అంటే 12, 14. ఇది పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ అడిగాడు అంటే ఇది ఎలిమినేట్, ఇది ఉండదు, నెగిటివ్ వచ్చింది కాబట్టి 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏంది 12, 14 అనమాట. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Vision IIT JEE for more videos.